ప్రభు నామమున అందరికీ వందనాలు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్తోత్రం 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 దా వందనాలు వందనాలు వందనాల మౌనిక. యేసుక్రీస్తు దేవుడు నేను మాట్లాడుచూ ఉన్నాను. ఇక జనులతో నేను మాట్లాడుచూ ఉన్నాను. జనులతో నేను మాట్లాడుచూ ఉన్నాను. సర్వజనులారా, మీ యొక్క జీవితంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయకుడి. యేసుక్రీస్తు దేవుడు నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను. సర్వోన్నతుడును సర్వశక్తి గల ఆ యొక్క దేవుని కుమారుడను నేను. ఆకాశమున భూమిని సృష్టించిన దేవుని యొక్క కుమారుడను నేనే ఉన్నాను. నేను నరుడిగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి అనేక కార్యములు జరిగించి నేనే దేవుడనని రుజువు చేసుకున్న గొప్ప దేవుడను నేను. మరి అన్య జనులలో నా నామము ఎంతగాని హీనపరచబడినప్పటికీ నేనేమాత్రము కూడా భయపడేవాడను కాను, నేనేమాత్రము కూడా దిగులు పడేవాడను కాదు. నేను ఎంత గొప్ప గనుడను. ఆ యొక్క జనులు నన్ను గణహీనుడికి ప్రకటించి గణహీనుడిని చేస్తున్నప్పటికీ నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అయ్యో యొక్క జనులు నశించిపోవచ్చున్నారే అని చెప్పి బాధ మాత్రమే నాలో ఉన్నది. జనులరా, మీ జీవితాలను మార్చుకొని రాకడ బహు సమీపముగా ఉంది. రెండవ రాకడలో మధ్యాకాశానికి మేఘారూఢుడై వచ్చేటప్పుడు సమయము సమీపించి ఉన్నది. సమయము కొద్దిగానే ఉన్నది. మీరు రేపు ఎల్లుండు అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ మీ పాప జీవితములు గడపచ్చు. వారి మనసు పొందక మీ జీవితంలో నరకంలో పోయే విధముగా మీరే మాత్రము ఉండకడి. త్వరగా మీ జీవితాలను పాప జీవితములను విడిచిపెట్టి ముందుకు వెళ్ళడే. నేను సర్వోన్నతుడను, సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడను, మహిమ గల రాజును. నేను సింహాసనముపై ఆసీనుడనైన రాజును యేసుక్రీస్తును. అందరితోనూ మాట్లాడుచూ ఉన్నాను. రోజులు బహు చెడ్డవిగా ఉన్నవి. అయ్యో, అసలు ఎంతగానో జనులు చెడిపోయి ఉన్నారు. ఏమాత్రము కూడా భయం లేక విచ్చలవిడిగా బ్రతుకులు కొనసాగించుచూ ఉన్నారు. మనసులో ఏమి విత్తనో ఆ పంటని కోయుదురు. మరి మనసులో ఏ పాపములైతే చేయొచ్చు, ఎట్టి రీతిగా దేవుడి మాటలను పక్కకు త్రోసివేస్తూ మీ యొక్క జీవితంలో మీరు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యొక్క పంటని మీరు కోస్తారు. మీరు ఏమి విత్తుతారో ఆ పంటని కోస్తారు. కాబట్టి మీరు చెడ్డ క్రియలు చేస్తారా, చెడ్డ ఫలితమే మీరు పొందుకుంటారు. చెడ్డ ఫలమే మీరు పొందుకుంటారు. మంచి పనులు చేస్తారా, మంచి ఫలమే మీరు పొందుకుంటారు. మంచి ఫలితమే మీరు పొందుకుంటారు. మంచి పంటని మీరు పొందుకుంటారు. మరి మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మరి దేవుడు ఏదో చేస్తాడని దేవుడి వైపు చూస్తే దేవుడా అని అనుట కాదు. కానీ మీరు మీ జీవితమును, మీ చేతిలో ఉన్న మీ జీవితమును సక్రమంగా నడిపించుకునడే. లేని ఎడల మీకు నరకమే ప్రాప్తిస్తుంది. నా మాటలు జాగ్రత్తగా వినుడి. అన్యజనులేమిటి, క్రైస్తవులేమిటి, ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితములను మీ చేతిలోనే ఉన్నవి. దేవుడు క్షమాగలవాడు. నేను పాపం చేస్తే క్షమించిన పరలోక రాజ్యం చేరుస్తాడని చెప్పి మీరు అనుకోకండి. అలా అనుకుని మీరు పాపములు చేయకండి. కానీ మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీ ప్రవర్తన బట్టి, మీ యొక్క జీవితమును బట్టి మీ యొక్క ప్రతిదీ కూడా ఉండబోతూ ఉంది. మరి మీరు ఎట్టి జీవితం అయితే మీరు జీవిస్తారో అట్టి జీవితంలో బట్టి మీకు ప్రతిఫలం మీ చేతికి అందుతుంది. ఏమాత్రము కూడా మీరు దేవుడు క్షమించేస్తే మమ్మల్ని పరలోక రాజ్యంలో చేరేసేస్తాడు కదా అని చెప్పి పాపములు చేసేస్తూ ఏమాత్రము కూడా విర్రవీగుకండి. ముందుకు అలా సాగిపోకండి. సమయం లేదు కనుక సిద్ధపడి. లేయడలా అది మీకే, మాకు కాదని చెప్పి గుర్తుపెట్టుకున్నది. సమస్త జనులతో నేను మాట్లాడుచూ ఉన్నాను. మరి ఎంతో పరిశుద్ధులుగా ఉన్నవారు ఉన్నప్పటికీ వారు కొద్ది మందిగా ఉన్నారు. పరిశుద్ధులైన వారికి పరలోక రాజ్యము సిద్ధముగా ఉన్నది. పరలోక రాజ్యములో పరిశుద్ధులైన వారు చేర్చబడతారు. పరిశుద్ధమైన జీవితమును జీవించచ్చు. చక్కటి ప్రవర్తన కలిగి, నీతి కలిగి, ఆ యొక్క ఆజ్ఞలను పాటించచ్చు. దేవుడి అందు భయభక్తులు కలిగి జీవించే పరిశుద్ధులకు పరలోక రాజ్యము సిద్ధముగా ఉన్నది. పరలోక రాజ్యము అట్టి పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయబడినది. మరి పాపములు మునిగిపోయేవారు, పరిశుద్ధ జీవితమును జీవించిన వారు నరకానికి వెళ్ళిపోతారు. మరి మాటికి మేము ఏది చెప్పినా అదే మీ మంచికి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సర్వజనులారా, నశించిపోచున్న మిమ్మల్ని రక్షించడానికి ఇట్టి రీతిగా మీ ముందుకు మేము వచ్చుచూ ఉన్నాము. యేసుక్రీస్తునైనా నేను మాట్లాడుచూ ఉన్నాను. నేనే దేవుడను, నా తండ్రి యెహోవాను దేవుడును. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు యెహోవాకు కుమారుడైన నేనును దేవుడను. నేను తప్ప వీరికి దేవుడు లేనే లేడు. నా యొక్క తండ్రి నేను తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేనే లేడు. నా మాట నమ్ముడి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ వందనాలు. ఏమాత్రము కూడా కలత చెందకుడి.
ఎంతగానో లేని దేవుళ్ళుగా ఆరాధించుకుంటూ ఉన్నారు. కానీ మీ యొక్క స్థితిని ఒక్కసారి చూసుకుని మీరు కొలుచుచున్నది ఏ విగ్రహమైనా, ఏ ఇతర దేవుడులైనా ఆ యొక్క వాళ్ళ జీవిత చరిత్రలు ఒకసారి తెలుసుకుని వారి జీవితం ఏమిటి, వారు ఎట్టి రీతిగా బ్రతుకారు, వాళ్ళ బ్రతుకులు ఏమిటి అనేది దాన్ని బట్టి మీరు వాళ్ళని ఆరాధించుకోండి. వాళ్ళ చరిత్రను మీరు తెలుసుకొని, వారి యొక్క చరిత్రలను మీరు తెలుసుకొని, వాళ్ళు స్థుతులకు అర్హులా కదా, మీరు వాళ్ళకి మొక్కుటకు వాళ్ళు అర్హులా కదా అని గ్రహించుకున్నాడు. ఆ యొక్క జ్ఞానము మీకు ఉన్నది కదా, ఆ జ్ఞానము మీకు లేని ఎడలా అవన్నీ మీరు తెలుసుకోలేరు. చంట పిల్లలు కాదు కదా మీరు. కాబట్టి అట్టి రీతిగా మీరు ముందుకు వెళ్ళండి. యేసుక్రీస్తు నామమును ఎంతగానో దూషిస్తూ ఉన్నారు, కానీ దానికి వచ్చిన ప్రతిఫలము మీరే పొందుకుంటారు. ద్వేషించిన దానికి తగ్గ ఫలితము మీరే పొందుకుంటారు. కానీ నాకేమి కాదు, నేను గొప్ప దేవుడను, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. మీ దోషుల మాటల వలన నాకు వచ్చే నష్టమేమీ లేదు. మీరు నన్ను ఎంతగా ద్వేషించిన, నా మీద ఉమ్మల వేసిన, క్రొడాలతో కొట్టిన, హింసించిన, అయ్యో అలనాడు నన్ను సిలువ వేస్తున్న రీతిగా దినదినము ఆ యొక్క హిందూ మతోన్మాదులేమిటి, ఆ యొక్క దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవుని ఆయాస పెట్టువారేమిటి, ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇంతగా హేళన చేస్తున్న ఎట్టి రీతిగా ఏమి కూడా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవ్వరు మీ మాటల చాతల వలన, మీ ప్రవర్తనల వలన నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ నష్టము మీకే చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరితోటి కూడా ఆజ్ఞలు మీరుతున్న ప్రతి ఒక్కరూ కూడా నష్టము మీకు. నన్ను దూషిస్తూ, నన్ను ద్వేషిస్తూ ఎంతగానో నా పైన అబండములు వేయచ్చు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను. నాకు వచ్చిన నష్టమేమీ లేదు, కానీ మీకే నష్టము, మీ నోరుకి నష్టము. ఏ నోరైతే నన్ను దూషిస్తూ ఉందో, ఏ నోరైతే నన్ను హేళన చేస్తూ ఉందో, ఏ నోరైతే నన్ను అపవిత్రుడని చెప్పి ప్రకటిస్తూ ఉందో, ఆ యొక్క నోర్లు కలిగిన మనుషులకే నష్టము, నాకు కదా. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధుడా. ఏ మాత్రము కూడా మీ యొక్క ప్రవర్తనల వల్ల వచ్చిన నష్టము నాకేమి కాదు, మీకే. ఆ విషయం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళుడే. మరి ఎంతగానో మేము యేసుక్రీస్తుని, యెహోవాని, లేకపోతే బైబిల్ గ్రంథమును, బైబిల్ని, మరియమ్మను మేము ఎంతగానో దూషిస్తున్నాము, ఎంతగానో ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఉన్నాము, ఎంతగానో వాళ్ళందరినీ బైబిల్ని కాలు కింద వేస్తే త్రొక్కుతున్నాము. అయినా దేవుడు మమ్మల్ని ఏమీ చేయడం లేదు. దేవుడు కాదైనా, దేవుడైతే మాకు ఏదైనా జబ్బు జాడ్డం వచ్చి, లేకపోతే ఇంకోటి ఏదోటి చేస్తే మేము నాశనం అయిపోయే వాళ్ళము కదా. అయ్యో, అది మేము ఎంతగా విమర్శించిన దాని వలన మాకు లాభమే కలుగుతుంది, కానీ మాకేమి నష్టం రావడం లేదని చెప్పి అనేక మంది అనుకుంటూ ఉన్నారు. అవును, అది కొద్ది కాలమే అని చెప్పి గుర్తించుకోండి. పాపం వచ్చేస్తే మీరు సంపాదించినది ఏదైనాను పాపము వలన వచ్చు మీకు ప్రతిఫలం అతి త్వరలో మీ చేతికి అందింపబడుతుంది. కానీ మీరు వెర్రవేగుడి, ఏమాత్రము కూడా మేము గొప్పవాళ్ళం అయిపోతూ ఉన్నామని చెప్పి మీరు వెర్రవేగకుడి, కానీ మీరు ఏమాత్రము కూడా నశించిపోచు ఉన్నారని చెప్పి మర్చిపోకుడి. హల్లెలూయా, స్తోత్రములు. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అయ్యో, యేసుక్రీస్తు దేవుడనైనా నన్నే దూషించుచు మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటూ ఉన్నారు. నేను మాటకి చెప్తూ ఉన్నాను, మీరు నన్ను దూషించడం వలన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మరి మీరు నన్ను విమర్శించడం వలన, నా బైబిల్ని మీ కాళ్ళ కింద వేసి త్రొక్కుట వలన నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మీకే నష్టం. నా బైబిల్ని మీ కాళ్ళ కింద వేసి ఎవరైతే తొక్కుచూ ఉన్నారో వారికే నష్టం. నా యొక్క మాటలను చెడ్డ మాటలుగా మార్చి బైబిల్ను వక్రీకరిస్తూ ఉన్న వారికే నష్టం. బైబిల్లో లేని వాటిని, బైబిల్లో ఉన్న మంచి మాటలను చెడ్డ వాటిగా మార్చి ధనము సంపాదించుకునిచ్చున్న వారికే నష్టం, నాకు కాదు. హల్లెలూయా. మీ యొక్క దూషణ మాటల వలన, మీ యొక్క ప్రవర్తనల వలన మీకే నష్టము, నాకు కానీ కాదు. మీ ప్రవర్తనను బట్టి మీ ఫలము సిద్ధముగా ఉన్నది మీకు అందించడానికి. మీరు ఏ విత్తనమైతే మీరు విత్తుతారో ఆ పంటని కోస్తారు. ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉన్నాను. క్రైస్తవులైన వారికి చెప్తున్నారు, హిందువులైన, ఆర్యులకైనా, మతోన్మాదులకైనా అందరికీ చెప్తూ ఉన్నాను. మరి క్రైస్తవులైన వారిలో మరి ఆజ్ఞలు మీరు చున్నవారు, దానికి ప్రతిఫలమే మీరు పొందుకుంటారు. మీరు చక్కగా నడుచుకుంటారా, మీ యొక్క ప్రతిఫలం మీరు పొందుకుంటారు. ఆజ్ఞలు మీరు ఇష్టానుసారముగా మీరు ప్రవర్తిస్తారా, దానికి ఫలితమే మీరు పొందుకుంటారు. మీరు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారు. యేసుక్రీస్తునైనా నేనేమితో మాట్లాడుచు ఉన్నాను. సర్వ సృష్టికి కర్తను నేను, మరి ఆ యొక్క జీవము గల దేవునికి కుమారుడను నేను.
మరి నా ద్వారా తప్ప ఎవ్వడను పరలోక రాజ్యము నా తండ్రి చెంతకు రానేరాడు. నా ద్వారానే నేనే దేవుడను, యేసుక్రీస్తునైన నా ద్వారానే తండ్రి చెంతకు ప్రతి ఒక్కరూ చేరవలసి ఉన్నది. ఎందుకనగా నేను ఆ యొక్క స్త్రీలో రక్తాన్ని కార్చి ఆ యొక్క ప్రాణమును అర్పించి ఉన్నాను. ఆ యొక్క పాపములను క్షమించబడి ఆ యొక్క మనుషులను ఆ యొక్క అధికారము పొంది ఉన్నాను. నేను మరి నా ఎద్దుకు వచ్చిన యొక్క మనుషుల పాపములను క్షమించి మీ పాపములను రక్తములో శుద్ధులను చేసి నా యొక్క తండ్రి చెంతకు ఒక రాజ్యానికి చేర్చే అధికారము నాకు మాత్రమే ఉన్నది. మరి నన్ను దూషించుచు, నన్ను ద్వేషించుచు, నన్ను విమర్శించుచున్న వారు నా దగ్గరికి రారు. మరి అటువంటి వారికి నేను వారి పాప క్షమాపణ నేను చేయనప్పుడు వారు నరకానికి వెళ్తారు. నేను విమర్శించడం వలన మీకే నష్టము. మీరు నా దగ్గరికి రారు. వచ్చిన ఆ యొక్క పాపములను శుద్ధి చేసుకుని మరలా ఆ యొక్క పాపములను మీరు పడిపోతారు. యేసుక్రీస్తు దేవుడు నేను మాట్లాడుచున్నాను. నేను మహిమగల రాజును, ఆ యొక్క సర్వ సృష్టికి కర్త అయిన దేవునికి కుమారుడను, యెహోవా తండ్రికి కుమారుడను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి సర్వజనులారా నా ఎద్దుకు రండి. మరి నశించిపోవచ్చిన మీరు పాపములు ఉన్న మీరు పాపములు విడిచిపెట్టి నా యొక్క రక్తములో మీ పాపములను శుద్ధి చేసుకుని పరలోక రాజ్యానికి వారసులు కండి. లేని ఎడల అయ్యో మీరెంతగానో నిత్యము మండించిన యొక్క అగ్నిగుండంలో మీరు కాలుతూ ఉంటే, నరికే యాతన మీరు పడుతూ ఉంటే మరి మీరెంతగా మీరు వేదన పడుతూ ఉంటారో ఏ మాత్రము కూడా మీ కేకలు బొబ్బలు ఆ యొక్క వేదన మేము చూడలేము. అయినప్పటికీ మీరు చేసుకున్న ఆ యొక్క క్రియల ఫలితమే మీరు అనుభవిస్తారు. చూస్తూ ఉండండి. అది కొద్ది దినాలలోనే మరి లోకంలో మేము ఎంతో కాలం బ్రతికేస్తాం, అంతవరకు మేము ఇష్టానుసరముగా బ్రతికేసి తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉన్నారేమో. ఏ దినము ఎదడియో తెలియదు, ఏ దినము తెలియదు. మీరు ఎప్పుడు హఠాత్తుగా మరణిస్తారో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మీ మనస్సులను మార్చుకునుడి, మీరు ఆజ్ఞలను పాటించుడి. నన్ను దూషించటం మాని ఈ దినమే ఆ యొక్క దరిద్రపు వ్యసనములన్నీ విడిచిపెట్టి నా వైపు చూడుడి. మారు మనసు పొందుడి, రక్షణ పొందుడి. ఆ యొక్క పాపములను విడిచిపెట్టి నా చెంతకు రండి. నేనే దేవుడను మాట్లాడచ్చు ఉన్నాను. నశించిపోతున్న వారి కోసం నేను మాటికి చెప్తూ ఉన్నాను. మీరు నశించిపోవటం వలన మాకు సంతోషము కానీ కాదు, మీరు నశించకూడదని ఆ యొక్క విషయం మీకు చెప్తూ ఉన్నాము. ఏమాత్రము కూడా దిగులు పడుకుడి. మరి మీ తండ్రి ఏమాత్రము కూడా ప్రేమ లేని దేవుడు కాదు, కానీ ప్రతి ఒక్కరిని క్షమించి ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చే దేవుడే, ప్రేమగల దేవుడే. కానీ ఏమాత్రం కూడా కఠినాత్ముడైతే కాదు. కనుక మీరు త్వరగా మీ జీవితంలో ఆ యొక్క పాపమైన జీవితంలో అసహ్యమైన జీవితంలో విడిచిపెట్టి దేవుని సన్నిధికి రండి. ఆ యొక్క పాపములను శుద్ధి చేసుకుని ఆ యొక్క పాపములు ఇంకా పోకుండా మీరు మిమ్మల్ని శుద్ధులు చేసుకోండి. మీ దాహములను మీ యొక్క శరీరములను శుద్ధులుగా చేసుకొని ఆ యొక్క పాపములు విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ యొక్క పాపం జోలికి పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుని మీరు ఆ యొక్క రక్తంలో కడుగుకున్న తర్వాత నా యొక్క యేసుక్రీస్తు రక్తంలో మీరు ఆ యొక్క పాపలను కడిగి వేసుకున్న తర్వాత మరలా సాతానికి చోటు ఇయ్యక మీ జీవితాన్ని కొనసాగించుడి. త్రిక్లక్తుడు హల్లెలూయా. మాట్లాడుచూ ఉన్నాము. నేను మరి యేసుక్రీస్తు దేవుడు నేను మాట్లాడుచూ ఉన్నాను. నేను ఎంతగానో ఈ లోకానికి వచ్చి నేను ఎంతగానో సువార్తను ప్రకటించిన దేవుడను, అనేక కార్యములు చేస్తున్న దేవుడను, మరి చనిపోయిన వారిని సహితము తిరిగి లేపిన దేవుడను. అంతేకాదు కానీ చనిపోయి తిరిగి లేచిన దేవుడను నేను, యేసుక్రీస్తు దేవుడనే మాట్లాడుచూ ఉన్నాను. సర్వజనులారా మీ జీవితములను మార్చుకునడి, లేని ఎడల మీరు నరకాగ్నిలోకి పోవచ్చు ఉన్నారు. సర్వ సృష్టికి కర్త అయిన యేసుక్రీస్తు దేవుడను, జీవము గల తండ్రి కుమారుడును మీతో మాట్లాడుచూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.